నువ్వు వాళ్ళకి చాలా గౌరవం ఇస్తావు. కానీ, వాళ్ళు నిన్ను చిన్న చిన్న మాటలని బాధ పెడుతూ ఉంటారు. కనీసం నువ్వు బాధపడుతున్న విషయం కూడా వాళ్ళు గమనించలేరు. అరె! ఏమన్నా? దీనికే బాధపడాలా? నేను జోక్‌గా అన్నాన్ని ప్రతిసారి అదే అంటూ ఉంటారు. అంటే వాళ్ళనేది తప్పు. నిన్ను బాధ పెడుతుందని కూడా తెలీదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటం బెటర్. వాళ్ళనటమే కాదు, ఇంకో నలుగురికి చెప్పి బాధ పెడుతూనే ఉంటారు. నీ విలువను తగ్గిస్తూనే ఉంటారు. కానీ నువ్వు మాత్రం వాళ్ళని గౌరవిస్తానే ఉంటావు. వాళ్ళ వాల్యూ ఎక్కడ తగ్గకూడదని అందరి మధ్యలో, అందరి దగ్గర గౌరవిస్తావు, ఎక్కువగా చెప్పుకుంటావు. ఈళ్ళు నాకది, ఈళ్ళు ఇట్లా జేస్తారు, ఈళ్ళు ఇలా ఉంటారు, ఇంత మంచిగా ఉంటారు. ఎవరినైనా ఎంత బాగా చూసుకుంటారని ఓ గొప్పలు చెప్తా ఉంటారు. కానీ లాస్ట్‌కి నిన్నే పక్కన పెట్టేస్తారు. అంత గౌరవించటం వల్ల నీకేమొచ్చింది? ఏమి రాలేదు. లాస్ట్ నిన్నే వెధవని చేసేశారు. ఏమి తెలియని అమాయకుడిని చేసేశారు. ఏమన్నా పడి ఉంటాడులే. ఏం చేసినా, ఏమన్నా ఊరుకుంటాడు. వాడంతే. వాడు మనల్ని ఏం చేయలేడు అని వాళ్ళకి నమ్మకం కలిగిచ్చావు. అలాంటి వాళ్ళని వదిలేసి నీకెక్కడైతే విలువ పెరుగుతుందో అలాంటి జనాలలోకి పోతే నీ విలువ పెరుగుతుంది. దానితో పాటు నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంతేకాని నీ విలువను తెలియని వాళ్ళ చుట్టూ నువ్వుంటే ఎప్పటికి నువ్వు అక్కడే ఉంటావు. అక్కడే కాదు, వాళ్ళ చుట్టూ ఉంటే వాళ్ళ మీద ఆధారపడేలాగా వాళ్ళు చేసుకుంటారు. నువ్వు వాళ్ళ మీద ఆధారపడకు. నీ నీ విలువను పెంచే వాళ్ళ దగ్గరకు పో. కనీసం విలువిచ్చే వాళ్ళతో మధ్య నువ్వు పెరుగుతావు. నువ్వు వాళ్ళకి ఏం చేయకపోయినా నీకు విలువిస్తారు. నిన్ను బాగా చూసుకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఇలాంటి ఫేక్ పర్సన్స్ దగ్గర నువ్వుండకు.